రాష్ట్ర ప్రభుత్వం నిలకడగా ఉందా లేదా కాంగ్రెస్ అధిష్టానం తన మతిలేని చేష్టలతో మళ్లీ ఇక్కడ తన వేళ్లు కాళ్లు పెట్టి గందరగోళం సృష్టిస్తుందా? పవర్ గేమ్ పాలిటిక్స్ లో పరిపాలన అనే వ్యవహారాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం కాంగ్రెస్ అధిష్టానానికి అలవాటే. ఇక్కడ మళ్లీ ముఖ్యమంత్రుల్ని మార్చే ఆలోచనలున్నట్లు ప్రకంపనల వాసనలు వస్తున్నాయి. 33 మంది ఎంపీలను పంపించి అక్కడో దిక్కుమాలిన యూపీఏ గవర్నమెంట్కు పిల్లర్లుగా ఉపయోగపడినందుకు ఈ రాష్ట్రానికి దక్కిందేమిటో ఇక్కడున్న కాంగ్రెస్ నేతలే ఆలోచించుకోవాలి. మేం లేస్తే మనుషులమే కామంటూ ఉత్తుత్తి బెదిరింపులే తప్ప వీళ్లు గట్టిగా అధిష్టానం ముందు నిలబడింది ఎప్పుడో. పార్లమెంటు బయట మైకు గొట్టాల ముందు ఉత్తర కుమార ప్రగల్భాలే తప్ప రాష్ట్ర సమస్యల్ని, ముఖ్యంగా రైతులు గాని సామాన్య ప్రజానీకం గాని ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించింది ఎప్పుడు? ఎవరు సీఎం కుర్చీ మీదుంటే వాళ్ల మీద దెప్పు పొడుపులతో కాలహరణం చేసేవాళ్లు కొంతమంది అయితే, ఇదిగో ఇప్పుడే మేడంతో అన్నీ మాట్లాడేశాం ఇక చూసుకోండి అంటూ డప్పు కొట్టుకునే వాళ్లే ఇంకొంతమంది. ఒకే ఒక్క పరిణామం. ఒక ఎంపీ బయటకు పోయి ఒక పార్టీ పెట్టుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ అతలాకుతలం అయిపోవాలా? పరిపాలన స్తంభించిపోవాలా? జనం బలైపోవాలా? ఇది కాంగ్రెస్ నేతలు చేసుకోవాల్సిన నిజమైన అంతర్మథనం. ఈ మధ్య ఒక్కొక్కళ్ళని బిందెడు నీళ్లు తాగించిన ఉప ఎన్నికల ఫలితాల మీద కిరణ్ సర్కార్ తన కేబినెట్ కొలీగ్స్ తో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అదేదో ఉపసంఘాన్ని నియమించుకుంది. ఎందుకు ఓడిపోయాం? ఎక్కడ లోపం జరిగింది? ఏం చేస్తే మనం బాగుపడతాం? క్లుప్తంగా ఈ 3 విషయాల మీద ధర్మాన ప్రసాదరావు అనబడే ఒకానొక మంత్రితో ఈ ఉపసంఘం ఏర్పాటైపోయింది. ఆయన ఆధ్వర్యంలోని ఈ బృందం ఇప్పుడు కొత్తగా గుడ్డుకు ఈకలు పీకి కనుక్కోవాల్సిన కొత్త నిజాలేమిటో వాళ్లకే తెలియాలి. డబ్బూ పోయే శనీ పట్టే అన్నట్లు ఓడిపోయిన పార్టీల నాయకులు ఏడుపులు లంకించుకుంటూ అసలు ఈ దొంగ వెధవలే రాష్ట్రంలోని ఈ దిక్కుమాలిన పరిస్థితికి కారణమంటూ డబ్బు తీసుకుని మందు తాగేసిన జనం మీద తమ అక్కసంతా వెళ్లగక్కేస్తున్నారు. నిజమే, కరెన్సీ నోట్లను మింగేసినోడికి అడిగే హక్కే లేదు. మరి ఇచ్చేసి ఆనక తాము ఖర్చు చేసి పారేసిన డబ్బును మళ్లీ ఖజానాల్ని కొల్లగొట్టి బొక్కేద్దామనుకునే ఈ వ్యాపారం కమ్ పొలిటికల్ 2-in-1 గాళ్ల సంగతేంటి? లోతైన విశ్లేషణ ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? నాలుగు మీటింగులు పెట్టేసుకుని తాము ఓడిపోవడానికి కారణాల్ని ఏకరువు పెట్టిన ఓ 500-600 పేజీల రిపోర్టును ఒకదాన్ని అధినేత్రి చేతికిచ్చేసినంత మాత్రాన కాంగ్రెస్ పరిస్థితి బాగుపడిపోతుందా? అందులో ఏ ఒక్కరికైనా అలా జరుగుతుందనే నమ్మకం వద్దా? ఢిల్లీలో కూర్చుని కనీసం రాష్ట్రం మొహాన్ని ఒక్కసారంటే ఒక్కసారి కూడా చూసే దమ్ములేని ఆ మేడంకు, ఈ నిస్సహాయ మన్మోహనుడికి నివేదికలు చదవడం తప్ప ఇంకేదైనా చేతనవుతుందంటే ఎవరైనా నమ్మగలరా? వరుసబెట్టి రాష్ట్రాల్ని రాసిచ్చేస్తున్న ఈ సోకాల్డ్ అధిష్టానం ఇక్కడ ఇప్పుడు రాష్ట్రంలో 2 ప్రధాన సమస్యల్ని నాంచి కుళ్లబెట్టి చంపుతున్న వైనాన్ని చూసిన తర్వాత ఇంకేం నమ్మాలి? మొన్న ఈ మధ్య మీట్ అయిపోయిన ముఖ్యమంత్రి అండ్ కో మన ప్రభుత్వం ప్రతి చోట కనిపించాలంటూ తీర్మానించుకున్నట్లు వార్తలొచ్చాయి. అవును సార్, మన గవర్నమెంట్ అన్ని చోట్ల కొట్టొచ్చినట్లు కనబడిపోతుందంటూ ఓ పత్రిక సెటైర్ లేసింది. వెక్కిరిస్తున్న కరెంట్ కోతను తార్కాణంగా చూపించింది. ఒక పెద్దయిన పూటకో పథకం పెట్టి చేసిన అపాత్ర దానపు పథకాలే ఇప్పుడు ఇదే ప్రభుత్వం మెడకు గుదిబండలై వేళ్లాడుతున్నాయి. ఇక ఆయన సుపుత్రరత్నం ఓదార్పు యాత్ర చేపట్టి వాటి ప్రయోజనాల్ని ఓట్ల రూపంలో దండేసుకున్నారు. వరే వాహ్, ఇలా గద్దలా తన్నుకుపోయిన ఓ పార్టీని ఏమనాలో ఏం చేయాలో తెలియక, ఆ పథకాల్ని తప్పుపట్టలేక
ఉంచాలో ఎత్తేయాలో అర్థం కాక అవి మా పథకాలు, ప్రవేశపెట్టిన ఆయన మా నాయకుడో కాదో తేల్చుకోలేక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. మీ పేరేంటి అని అడిగితే సైతం అధిష్టానాన్ని అడిగి చెప్తానంటూ చెప్పుకునే ఈ నిస్సహాయులు ఇప్పుడు చేసుకునే లోతైన విశ్లేషణలో కొత్తగా ఇంకేం తవ్వి తలకెత్తుకుంటారో మరి. అందుకే అన్నది, ఈ గుడ్డుకు పీకడానికి ఇక ఈకలు లేవు.